హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. పెరట్లో కాసిన తాజా లేత పొట్లకాయతో పెరుగు పచ్చడి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో. పొట్లకాయ లేతగా ఉంటే పెరుగు పచ్చడి అద్భుతంగా ఉంటుంది. కడిగి శుభ్రంగా తుడుచుకుని సన్నగా తరిగి నీటి ఆవిరి మీద ఉడకపెడితే సరిపోతుంది. నేనైతే నీటి ఆవిరి మీద ఉడకపెడతాను. అలా కాకపోతే 2 చెంచాలు నూనె వేసుకుని ఈ ముక్కలేసి మూత పెట్టి మగ్గబెట్టినా బాగానే ఉంటుంది. పెరుగు పచ్చడిలో వేసుకోవడానికి సాధ్యమైనంత సన్నగా పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగి పెట్టుకుని లేత కరివేపాకు రెమ్మ దూసి ఆకులు పక్కన పెట్టుకుని కమ్మటి పెరుగు 5-6 గరిటెలు తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, 2 చెంచాల కూర పొడి వేసుకుని అన్నీ బాగా కలియపెట్టుకుని తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు అన్నీ వేసి కలిపేసి ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా అన్నీ కలిపి చివరగా పోపు వేసుకుంటే సరిపోతుంది. పోపుకి ఒక చెంచాడు నూనె వెచ్చజేసుకుని అందులో కాస్త ఇంగువ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1-2 ఎండుమిర్చి తుంపి వేసుకుని పోపు చిటపట్లాడుతుండగా తీసి దాన్ని పెరుగు పచ్చడిలో కలిపేసుకోవడమే. ఇదే పద్ధతిలో క్యాబేజీ కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి. దేంతో తిన్నా సరే. మేమైతే బ్రౌన్ రైస్లో తిన్నాము. బ్రౌన్ రైస్ అలవాటైపోయింది మాకు ఈ మధ్య బాగా. కొసమెరుపు ఏంటంటే మా ఆయన ఎప్పుడో మర్చిపోయాడు పదార్థాలు ఎలా ఉన్నాయో చెప్పడం. దీనికి మాత్రం మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని క్రెడిట్ కూరగాయలకు ఇవ్వబోయాడు. తాజాగా పెరట్లోంచి కోసి తెచ్చుకున్న కూరగాయలతో అని పక్కనే ఉన్న నన్ను చూసి రాబోయే ఉపద్రవం ఊహించి మాట మార్చి కూరగాయలతో అని సాగదీసి నువ్వు వండితే చాలా బాగుంటుంది అని ఊపిరి పీల్చేసుకున్నాడు. లేకపోతే ఏం జరిగేదో ఏమిటో పాపం. పిల్లలకేమో అలాగే కోసిపెట్టిన వంకాయలతోటి పర్మిజియానా చేసి పెట్టాను. పర్మిజియానాకి నేను పర్మిజియానా చీజ్ కాకుండా మొజరెల్లా చీజ్ వాడతాను. అయినా అద్భుతంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.